ఎవరి అభివృద్ధి నమూనైనా ఒకటే కదా. ఈయన విప్లవకారుడు కనిపిస్తాడు ఈయనలో, మనకి ఏమి భ్రమలు అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే వాడి మీద ఉన్న ఆ బలమైన కోపం ఉంటుంది కదా మనకి. ఆ బలమైన కోపం ఉన్నప్పుడు కూడా ఒకడు స్లోగా కొద్దిగా సన్నగా కనిపిస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటాం. అది మానసిక బలహీనత. ఆ మానసిక బలహీనత నుంచి చెప్తూ ఉంటాం. అందుకే మిత్రులారా, మనం సిద్ధపడవలసింది ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవాల్సిందే. ప్రజాస్వామిక విలువలు అమలయ్యే వరకు ఆయా పాలక వర్గాల మీద పోరాటం చేయవలసిందే. ఇది ఒకవైపు ఉండగా, ఈ దేశానికి మొత్తం ఒక పెను ప్రమాదంగా మన ముందుకొచ్చింది మనువాదం అనే ఒక పెను ప్రమాదం మన ముందుకొచ్చింది. ఫాసిజం అనే ఒక పెను ప్రమాదం మన ముందుకొచ్చింది. ఈ ఫాసిజం, మనువాదం అనే ఈ సందర్భంలో దీన్ని ఓడించడానికి దేశవ్యాప్తంగా ఉన్న శక్తులన్నీ ఏకం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. పోరాడే శక్తులను, పాలకవర్గాలని ఏకం చేసే పని మనది కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏకమవుతారు. ఒక్కొక్కసారి పోరాడే శక్తులే, వర్గ పోరాటం నడిపే పార్టీలే పాలక వర్గాల్ని కూడా ఏకం చేసే సందర్భాలు వస్తాయి కావచ్చు. దానికోసం వెయిట్ చేద్దాం మనం. కానీ ఇప్పుడు ప్రజల మధ్యన ఫాసిజానికి, మనువాదానికి వ్యతిరేకంగా ఆలోచనని ప్రోధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామాలు ఒకప్పట్లాగా లేవు. మనం అనుకుంటున్నట్లు హైదరాబాద్లో కూర్చొని మనం ఆలోచిస్తున్నట్లు గ్రామాలు లేవు. గ్రామాల్లో ఉన్న మీ అందరికీ తెలుసు ఎట్లా మారిపోతున్నాయి. ఆర్థిక సంబంధాలు ఎట్లా మారిపోతున్నాయి, ఉత్పత్తి సంబంధాలు ఎట్లా మారిపోతున్నాయి, భావజాలం ఎట్లా మారిపోతుంది చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అందుకే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వాళ్ళు ఎన్ని రూపాలు అవసరమైతే అన్ని రూపాలు. ఫాసిజం మొదలు పెట్టినప్పుడే ఒక 2-3 అంశాలు అనుకున్నారు వాళ్ళు. ఎవరైతే గూండాలు ఉంటారో, ఎవరైతే విలాసంగా తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ చేరదీయటం. ఫాసిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ చేరదీస్తారు. ఇది ఒక వర్గం. ఆ తర్వాత ఏం చేస్తారు, దేశం అంటే, దేశభక్తి అంటే ఉప్పొంగిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. అందులో పత్రిక విలేకరులు ఉంటారు, అందులో మాజీ సైనికులు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళందరినీ చేరదీస్తారు. సమాజం తిరోగమనంలో ఉండాలని కోరుకునే రచయితలు ఉంటారు, వాళ్ళందరినీ చేరదీస్తారు. వీళ్ళందరినీ చేరదీసి ఫాసిజానికి సంబంధించిన ఆలోచన ప్రోధి చేసే క్రమంలో శత్రువులు ఉంటారు వీళ్ళకి. ఈ శత్రువులు ఆనాడు ఇటలీలో వాళ్ళు ప్రకటించుకునే శత్రువులు కమ్యూనిస్టులు, సోషలిస్టులు. వీళ్ళిద్దరు శత్రువులు. వీళ్ళిద్దరు ప్రధాన శత్రువులు ఫాసిజానికి. ప్రధాన శత్రువులు కనుక వాళ్ళ మీద ఎక్కుపెట్టి కమ్యూనిస్టులని, సోషలిస్ట్ని సామూహిక హరణం చేయటం, చంపేయటం. సరిగ్గా ఇటలీలో, జర్మనీలో ఏదైతే అమలు చేశారో, మూంజ్ అనే ఒక హిందూ మహాసభ నాయకుడు, హిందూ మహాసభ ఏర్పడినప్పుడు, ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ మహాసభ ఏర్పడి దానికి నాయకుడు మూంజ్, గోల్వాల్కర్, వీళ్ళందరూ ఇటలీ, జర్మనీ సందర్శించి ఆ ఇటలీ, జర్మన్లో జాతీయవాదాన్ని ఎట్లా పెంపొందించారో చూసి పరిశీలించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి వీళ్ళు పుస్తకాలు రాశారు. వార్ అండ్ ఇండిపెండెన్స్ సావర్కర్ రాసిన పుస్తకం, బంచ్ ఆఫ్ థాట్ గోల్వాల్కర్ రాసిన పుస్తకం. ఈ పుస్తకాల్లో ఏం చెప్పారు, భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఏకం చేయడానికి మన కార్యాచరణ ఏమిటి అంటే, ఈ దేశంలో మనకు 3 శత్రువులు. 1 కమ్యూనిస్టులు, 2 ముస్లింలు, 3 క్రైస్తవులు. ఈ 3 శత్రువులుగా ప్రకటించుకొని ఫాసిజం, మనువాదం ముందుకెళ్తుంది. ఈ ముందుకెళ్లే క్రమంలో కమ్యూనిస్టు శత్రువులు కదా. ఇప్పుడు కమ్యూనిస్టు శత్రువులు అంటే ఎవరు? నా అర్థంలో కమ్యూనిస్టు శత్రువు అంటే భారతదేశంలో ఫాసిజానికి, బ్రాహ్మణీయ ఫాసిజానికి, మనువాదానికి శత్రువులు అడవుల్లో ఉండి ఈ దేశాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగం చేస్తున్న మావోయిస్టులే శత్రువులు. ఎందుకంటే ఫాసిజమైన, నాసిజమైన పెట్టుబడి ఎరాలో అభివృద్ధి అయింది. పెట్టుబడిలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ పెట్టుబడిని కాపాడడం కోసం ఆయా సందర్భాల్లో ఆ సిద్ధాంతాలు ముందుకొచ్చాయి. కనుక ఇవాళ పెట్టుబడి అవసరాల కోసం ఈ హిందుత్వ ఫాసిజం ముందుకొస్తుంది. పెట్టుబడి ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలి, పెట్టుబడికి వనరులు కావాలి, పెట్టుబడికి సంపద కావాలి. ఆ సంపద కావాలంటే ఈ దేశంలో ఉన్న సంపదని కాపాడుతున్నది, పోరాడుతున్నది అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్. కాంగ్రెస్ వాళ్ళు కూడా మావోయిస్టులను ఎందుకంటున్నాడు ఆయన అంటే, ఇక్కడ మావోయిస్టులను పేరు పెట్టి కాంగ్రెస్లను కొట్టదలుచుకున్నాడా, లేదా కాంగ్రెస్ వాళ్ళ పేరు పెట్టి మావోయిస్టులను కొట్టదలుచుకున్నాడా అని అంటే, ప్రధానమైన కేంద్రం మావోయిస్టులు.
ఈ మావోయిస్టులు ఈ దేశానికి ఆటంకంగా ఉన్నారు అనే విషయాన్ని ప్రధానంగా తీసుకురావాలనుకుంటున్నాడు. దానికి కావలసిన భావజాల ప్రచారం, సినిమాలు వస్తున్నాయి, సీరియల్ వస్తున్నాయి, పత్రికలు, టీవీలు, కథనాలు, వాళ్ళ శిక్షణ శిబిరాల్లో క్యాడర్ క్యాంపులో బోధించే పాఠాలు, ఇవి ఒకవైపు నడిపిస్తూనే మరోవైపు రాజకీయపరమైన యుద్ధం చేయదలుచుకున్నారు. చూడండి, ఆ రాష్ట్రంలో ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి, మరో గిరిజనుడు జైల్లో ఉంటాడు. ఒక రాష్ట్రంలో గిరిజనుడు జైల్లో ఉంటాడు, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గిరిజనుడు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి భుజం మీద తుపాకీ పెట్టి గిరిజనుల్ని కాల్చి చంపుతారు. ఇది ఫాసిజం. చర్చలోనే ఒక ప్రకటన ప్రకటించి నువ్వు నిజంగా చర్చలు చేయాలనుకుంటే, వాళ్ళే చెప్పారు కదా, పోలీసులు పేపర్లో చదివామ్మా, ఒక 300 మీటర్లు, 300 మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మేము పాక్కుంటా వెళ్ళాం, బల్లుల్లాగా పాక్కుంటా వెళ్ళాం. మావోయిస్టులు ఉన్న శిబిరం పాక్కుంటా వెళ్ళి చుట్టుముట్టాం, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాం. నీవు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టావు కదా, మరి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన వాడికి చర్చలే చేయాలనుకుంటే నీ చేతుల్లో ఆ ప్రాంత నాయకులు అక్కడ ఉన్నారు. వాళ్ళు 50 మందో 60 మందో 100 మందో అక్కడ ఉన్నారు. చుట్టుముట్టి ప్రభుత్వాన్ని పిలిచి, మీడియాని పిలిచి, లేదా అరగోపాల్ సార్ లాంటి మేధావులు పిలిచి నువ్వు చర్చలు ప్రారంభం చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ నీ లక్ష్యం చర్చలు చేయటం కాదు, నీ లక్ష్యం చంపేయటం లక్ష్యం కనుక 20 మంది ఎన్కౌంటర్లు చనిపోయిన తర్వాత మిగతా 12 మంది చనిపోయిన తర్వాత 20 మంది సజీవంగా దొరికితే సజీవంగా దొరికిన 20 మందిని తీసుకెళ్ళి అనే మాట్లాడవచ్చు. వాళ్ళను కూడా చంపేశాం. అంటే ఈ దేశ సంపదను కాపాడుతున్న శక్తులు ఫాసిజానికి, ఆనాడు ముస్సోలిని అయినా హిట్లర్ అయినా ప్రకటించుకున్నది ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులు. ఇవాళ ఈ దేశ పాలకులు పెద్ద మనుషులు ప్రకటించుకున్నది ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు అంటే ఈ దేశంలో మావోయిస్టులు. ఇటు నల్లమల్లలో డీబీర్స్ కంపెనీ, అక్కడ విశాఖపట్నంలో జిందాల్ కంపెనీ, దండకారణ్యంలో వేదాంత కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, ఈ రకరకాల కంపెనీలు. అనగనగా రాజు అడవికి వెళ్తాడని చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కథలు చెప్పేవాళ్ళు మనకి. ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అనే ప్రశ్న మనకి ఎప్పుడు రాలేదు చిన్నప్పుడు. తర్వాత అర్థమవుతుంది, అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడంటే అడవిలో మనుషులు ఉంటారు, ఆదివాసులు ఉంటారు, మూలవాసులు ఉంటారు, వాళ్ళకు రాజ్యం ఉంటుంది, వాళ్ళకు రాజు ఉంటాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి, ఆ రాజును ఓడించడానికి వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉంటుంది, సంపదను దోపిడీ చేసుకోవడానికి అనగనగా రాముడు అడవికే వెళ్ళాడు, అనగనగా అర్జునుడు అడవికే వెళ్ళాడు, అనగనగా భీముడు అడవికే వెళ్ళాడు. వామనుడు తన చిరుపాదంతో బలి తల మీద మోపాడు. వీళ్ళందరూ ఇప్పుడు అనగనగా ఎస్ఆర్ అడవికి పోతుంది, అనగనగా జిందాల్ అడవికి పోతుంది, అనగనగా డీబీర్స్ అడవికి పోతుంది. ఎందుకు పోతుంది? మళ్ళీ అక్కడ ఆదివాసులు ఉన్నారు, వాళ్ళకొక జీవన ప్రయాణం ఉన్నది, ఒక సంస్కృతి ఉన్నది, వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉన్నది. ఆ సంపద ఈ పెట్టుబడిదారులకు అవసరం. ఎవరు దేశభక్తులు ఈ దేశంలో? నిజమైన దేశభక్తులు ఎవరు? దేశభక్తి పేరు మీద ప్రచారం అవుతున్న వాళ్ళు దేశభక్తుల? దేశభక్తి పేరు మీద ప్రచారమైన వాళ్ళు ఈ దేశాన్ని అమ్ముతున్నారు. వికసిత భారత్ అన్నారు కదా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పిన వికసిత భారత్, అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు భారత్ వెలిగిపోతుంది అన్నారు 97లో. ఇప్పుడు వికసిత భారత్ అంటున్నారు. 80 కోట్ల మంది ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను సప్లై చేస్తుంది. 80 కోట్ల మందికి అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని అర్థం. 80 కోట్ల మందికి ప్రభుత్వం ఆహార ధాన్యాలు తిండిని సప్లై చేస్తూ ఉన్న సందర్భంలో 140 కోట్లలో మరి వికసిత భారత్ ఎక్కడ వికసించింది? ఆదాని దగ్గర వికసించిందా? అంబానీ దగ్గర వికసించిందా? ఈ వికాసం పెట్టుబడిదారి ఆర్థిక నమూనా వికాసం. అందుకే మిత్రులారా, ఈ ఫాసిజాన్ని ఓడించడం కోసం ప్రజలందరినీ, సమూహాన్నంతా ఏకం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరోవైపు తెలంగాణలో మనం నిర్దిష్టంగా ఉన్నాం కనుక ఈ నిర్దిష్ట ప్రాంతంలో నిలబడి ఇక్కడ ప్రజాస్వామిక తెలంగాణ అనే భావాన్ని పరివ్యాప్తి చేయాలి. చేయకపోతే 3 నెలలు అయింది, తర్వాత 6 నెలలు అవుతుంది, ఇంకో సంవత్సరం అవుతుంది. ఆ తర్వాత కూడా ఇక్కడ సభ పెట్టుకునే అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ మనం ప్రజల మధ్య ఉన్నంత కాలం, ప్రజల్లో ఉన్నంత కాలం ప్రజలే మనల్ని కాపాడుతారు. ప్రజాస్వామిక భావన పరివ్యాప్తి అవుతుందని కోరుకుంటూ నమస్తే.